జగన్ లండన్ పర్యటనపై కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని, లండన్ లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు చెప్పారు జగన్. అయితే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సిబిఐ కౌంటర్ వేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతుందని, అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ఈ దశలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదనలు వినిపించింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును కాసేపట్లో వెల్లడించనుంది. జగన్ లండన్ పర్యటనపై కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని, లండన్ లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు చెప్పారు జగన్. అయితే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సిబిఐ కౌంటర్ వేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతుందని, అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ఈ దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదనలు వినిపించింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును కాసేపట్లో వెల్లడించనుంది. జగన్ లండన్ పర్యటనపై కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, తీర్పు ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది, ఏంటి అప్డేట్స్? మరికొద్దిసేపట్లోనే జగన్ లండన్ టూర్కు సంబంధించినటువంటి తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. 17వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్కు సంబంధించి ఇరు వాదనలు కూడా కొనసాగాయి. ఇరు వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ జగన్ విదేశీ టూర్కు సంబంధించి అయితే మాత్రం సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అది కూడా ఈ 11 కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దంటూ కూడా కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు వాదనల రూపంలో కూడా సిబిఐ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మెయిన్ కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమాస్తుల కేసు, ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి అతను అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తనకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దంటూ కూడా స్పష్టంగా సిబిఐ తన యొక్క కౌంటర్ రూపంలో కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఓటు వేయడానికి ఇద్దరు కూతుళ్ళు కూడా ఇప్పటికే ఇండియాకు వచ్చారు. మరోవైపు కూతుళ్ళను చూడడానికి వెళ్తున్నాం అనేటువంటి ప్రేరణ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి మరి ఈరోజు ఆ అంశాన్ని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి.